నమస్తే. ఇందిరా పార్కులో టీఆర్పీ పార్టీ మల్లన్న ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఓ రకంగా ధర్నా ఇది. ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల చట్టం ఎట్లయితే ఉందో బీసీల చట్టం కూడా రావాలనేది మొదటి అంశం. రెండో అంశం నిందితులను కఠినంగా శిక్షించాలి అనేది రెండో అంశంగా కూడా పెట్టుకున్నారు. అయితే చాలామంది ధర్నా వేస్తూ ఉన్నారు. చాలామంది వేలాది మంది కార్యకర్తలు వచ్చింది. ఇక్కడ మన దగ్గర కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి. నా పేరు అరుణ్ పటేల్ అండి. మేడ్చల్ మల్కాజ్గిరి యూత్ ప్రెసిడెంట్ అండి. నేను ఇక్కడ ఈ ధర్నాకు ముఖ్య సారాంశం ఏంటంటే కుమ్మర ఘటనలో 2 నెలల పసిగుడ్డు చనిపోయి 10 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు గవర్నమెంట్ దాని మీద ఏమి దోషులు అబ్స్కాండ్ అయ్యారు అంటున్నారు. ఎందుకు అబ్స్కాండ్ అవుతారండి? ఎక్కడో అడవులలో ఉన్న అండలను తీసుకొని వచ్చి ఇక్కడ సరెండర్ చేస్తున్నారు కదా. ఇన్ని ఘటనల మీద అన్నిటికీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే పోలీస్ శాఖ ఎందుకు ఇంత వ్యత్యాసం చూపిస్తుంది? 10 రోజులు అవుతున్నా కానీ ఆ దోషుల్ని ఎందుకు మీరు శిక్షించట్లేదు? అంటే బీసీలు అణగారిన కులాలకు సంబంధించిన వాళ్ళనేనా మీ అలాంటి? ఎందుకంటే బీసీ పాలన ఓసీ పాలన ఉంది కాబట్టి, రెడ్ల పాలన జరుగుతుంది కాబట్టి కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి లోకం ప్రజానికం మొత్తం తెలుసుకుందండి. ఇప్పుడు మీరు స్థానిక ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి ఉన్నాడు కదా, ఆయన రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి ఆయననే కాపాడుతున్నాడు అని మీరు అన్నారు కదా. మీరంటే అందరు అన్నారు దాదాపుగా. ఆయన ఏమంటున్నాడు అంటే నా పక్కన ఉండేది బీసీలే, రెడ్డిలు ఎక్కువ ఉండరు అంటున్నాడు. నాకు రెడ్డిలు బీసీలు ఎస్సీలు ఇట్లా ఉండదు, అందరినీ మనుషుల్లాగా చూస్తా, నేను ఎందుకు కాపాడతా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. అదే ఎమ్మెల్యే గారు మరి ఇన్ని బీసీ సంఘాలు వెళ్ళి నాగర్ కర్నూలు నడిబొడ్డున అక్కడ ధర్నాలు చేస్తుంటే 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్టీ ఆఫీస్ నుంచి బయటికి ఎందుకు రాలేకపోయారు అని మేము అడుగుతున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం సూటిగా. ఎమ్మెల్యే గారు, మీ నాన్నగారు ఎమ్మెల్సీ ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, సంఘటన జరిగిన 4 రోజుల దాకా కూడా మీరు బయటికి వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వలేదు. ప్లస్ ఇంకొకటి, అందరూ మా మీడియా సోదరులు కూడా అడిగారు, ఎందుకు సార్ ఎమ్మెల్యే గారు బీసీ సంఘాలు వచ్చి అక్కడ చేస్తున్నారు, మరి మీరు అక్కడికి ఎందుకు వెళ్ళి వాళ్ళకి ఆ కుటుంబానికి సాంఘీభావం ఎందుకు తెలపట్లేరు, మీరు ఎందుకు పరామర్శించట్లేదు అంటే, నేను పరామర్శిస్తానండి, నేను చూసుకుంటానండి, నేను అక్కడ రాలేనండి అంటున్నారు. మరి మీ సపోర్ట్ ఉందని ఆడ 100% తెలుస్తుంది కదా. డిఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారండి, పాపే కనిపించలేదు అక్కడ అని చెప్పేసి ఇస్తున్నారు. ఒక పోలీస్ శాఖలో ఉన్న డిఎస్పీ స్థాయి అధికారి అంత ఎంక్వైరీ లేకుండా పాపే లేదా సంఘటనలో అని చెప్పడం అంటే మీతోటి ఎవరు చెప్పిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. అదే మన మీడియా సోదరులు ఒక గంటలోనే ఒక వీడియో రిలీజ్ చేశారండి. ఆ ఘటనలో ఆ చిన్నారిని ఎత్తుకొని వాళ్ళ అమ్మ ఒక విండో దగ్గర నిలబడింది. ఆ ఘటనలో మా హస్బెండ్ని, మా ఆయన గారిని ఏం చేయొద్దని చెప్పి ఆ పాపను అక్కడ పెట్టి వేడుకోవడం వల్ల రెడ్డి నాయకుడు కులాహంకారం వల్ల పాపం దనడం వల్లనే మృతి చెందిందని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. మల్లురావి ఎంపీ, రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే, వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే, ఆయన డిసిసి అధ్యక్షుడు కదా, వీళ్ళంతా కుమ్మర గ్రామానికి పోయారట. నిజ నిర్ధారణ కమిటీగా అందరినీ అనుకున్నారట. వాళ్ళు చెప్పింది ఏంటంటే పాపనేం తనలేదు, గొడవ అయితే జరిగింది, పాపనైతే ఏం తనలేదు అని వాళ్ళు చెప్పారట. మల్లురావు ఏమంటున్నాడు అంటే, ఎవరైనా మానవత్వం ఉన్నోళ్ళు, మనిషి అయిన వాళ్ళు 2 నెలల పసికందును తంతరా అని క్వశ్చన్ చేస్తారు. తన్నలేదు అని వాళ్ళు అంటున్నారు. మరి పాప ఎలా చనిపోయిందో కూడా వాళ్ళే చెప్పాలి కదా. కొందరు అంటున్నారు పాప 7 నెలల్లో పుట్టింది, 8 నెలల్లో పుట్టింది అని చెప్పి. మరి 7 నెలల్లో పుడితే బయటకు తీసుకొచ్చి బయట టెంపుల్కి ఎందుకు తీసుకొస్తారండి? మరి హాస్పిటల్లో వాళ్ళకు ఒక కేర్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఒక ఎమర్జెన్సీ యూనిట్ ఉంటుంది కదా పిల్లలని. మరి వాళ్ళు డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు ఉండి ఆ ఊరు స్థానికులకు తెలియదా, ఆ ఊరు వాళ్ళకి తెలియదా అండి? అంత బాగుంది కాబట్టి కదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ పసికందుని అక్కడ ఎత్తుకొని ఆ పాపకు పాలిచ్చుకుంటూ ఆ దర్శనానికి వచ్చిన మహిళ చేతిలో ఉన్న పాపని తన్ని చంపిన తర్వాత ఇవన్నీ ఏదేదో మధ్యలో తీసుకొచ్చి బూటకు అన్ని ఇదంతా ఫేక్ న్యూస్ అంతా బయటికి స్ప్రెడ్ చేసి చేయడం అయితే కరెక్ట్ కాదు. మల్లురావు ఏమంటున్నాడు అంటే, స్టేట్ క్వశ్చన్ అయినది ఏంటంటే మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఎవరైనా అట్లా తంతారా, పసికందుని తంతారా అంటున్నాడు. మరి తంతారా అంటే తన్నినందుకు ప్రూఫ్ కూడా ఉంది. ఎందుకు అని అంటే వాళ్ళు ఓసిలే కదా. అక్కడ ఆమె ఒక ఎస్సీ బిడ్డ, వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఒక సాగలి కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి కులాహంకారం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు తన్నిన్నారు. తన్నొద్దు, ఎవరికైనా సరే ఒక మానవ దృక్పథం ఉంటుంది. పసికందును తన్నరు, మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా వాళ్ళు తన్నీరు. ఇట్లాంటి మురుకులు కూడా ఉంటారా సొసైటీలో అనేది మనకు బయట పెట్టగలుగుతారా అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎస్, వీడియోలు ఖచ్చితంగా, వీడియో టాపిక్ మీరు అడిగారు కదా, వీడియోలను బయట పెట్టొచ్చు. ఇదే మల్లన్న గారు వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్లో ఉన్న సీసీటీవీస్ ఉన్నాయి కదా, ఆ విజువల్స్ బయట పెట్టండి అని అంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఉన్న సీసీటీవీ మొత్తం తీసేశారు. అక్కడ కనెక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి క్లియర్ గా. ఆ సీసీటీవీస్ బయట పెడితే మరి పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలండి.
వాళ్ళ చేతిలో చట్టం ఉంది కాబట్టి వాళ్ళు రైట్ తీసుకొని వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి ఆ సీసీటీవీ విజువల్స్ అసలు అది ఎవరు తీశారు, ఎవరు చేస్తున్న కుట్రలు ఇవన్నీ అన్ని తెలుసుకొని పోలీస్ శాఖ బయట పెట్టాలని మేము కోరుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పైన మీరు ఆరోపణలు చేసిండ్రు, ఆయననే కాపాడుతున్నాడు అని. కానీ ఆయన ఏమంటున్నాడు అంటే, నేను ఎందుకు కాపాడుతా, నాకేం సంబంధం, అసలు పోలీసు వ్యవస్థలో నేను ఎందుకు జోక్యం చేసుకుంటా, నిందితులు ఎవరైనా శిక్ష పడాలని నేను సైలెంట్గా ఉన్నా, నేను మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకు మాట్లాడాలి, పోలీసు వ్యవస్థలో నేను ఎందుకు ఏలు పెట్టాలంటున్నాడు. నీ నియోజకవర్గంలో జరిగిన పసికందుని చంపినప్పుడు నువ్వు మాట్లాడడానికి కాంట్రవర్సీ అనుకునే ఎమ్మెల్యేవి మీరు 4 రోజులు 5 రోజులు బీసీ సంఘాలు వెళ్ళి అక్కడ జరిగినప్పుడు వాళ్ళకి మద్దతుగా కనీసం ఆ కుటుంబానికి ఒక సానుభూతి తెలపకుండా వెళ్ళి అక్కడ నువ్వు మాట్లాడని ఎమ్మెల్యేవి నువ్వు మాట్లాడుతున్నావా మా వాళ్ళు కాదని. అక్కడ ఉన్నదంతా మీ చుట్టాలు 8 మంది A1 నుంచి A8 వరకు ఉన్న వాళ్ళంతా రెడ్డిలే. అది రేవంత్ రెడ్డి చుట్టాలు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే చుట్టాలు, అక్కడ ఉన్న ఆ గ్రామం, ఆ కుమ్మర గ్రామం సర్పంచ్ కూడా రెడ్డి కాబట్టే కదా వాళ్ళని నువ్వు వెనకాల వేసుకొని వస్తున్నావు అని చెప్పేసి అందరికీ కనిపిస్తుంది. ఇక్కడ మీరు నేను సపోర్ట్ చేయట్లేదు అంటే సరిపోదండి, మొత్తం తెలంగాణ గమనిస్తుంది. ఇప్పుడు డిఎస్పీ కూడా మీకు భయంకరమైన ప్రశ్న వేసిండు, అంటే ప్రశ్నించండి మిమ్మల్ని. ఏమన్నాడు తెలుసా, మీకు చట్టాల మీద గౌరవం లేదంట, అవగాహన లేదంట. ప్రధానంగా పేరు పెట్టి అనలేదు, కానీ అక్కడ ధర ఇప్పుడు మల్లన్న కూడా వచ్చిండు కదా, మల్లన్నతో పాటు చాలామంది పార్టీ నాయకులు వాళ్ళు వీళ్ళకి అవగాహన లేదు, గౌరవం లేదు. ఆడ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందుకే హత్యా నేరం ఎట్లా మోపాలే మీరు చెప్పండి అని మీడియా ముఖంగా ప్రశ్నించాడు. మీకు గౌరవం లేదంట. గౌరవం లేదన్న డిఎస్పీ గారికి ఒకటే సూటికి ప్రశ్న చేస్తున్నానండి. మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మా నాయకుడు మల్లన్న గారు వెంబటి మేము అందరం వచ్చిన రోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు. బాధితుడు ఫస్ట్ వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా, దోషులు వచ్చి ఆ పాపను తన్ని వాళ్ళ హస్బెండ్ని తన్నిన దోషుల మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా, డిఎస్పీ గారు ఫస్ట్ ఆ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టండి అని అంటే గంట సేపు దాన్ని పొడిగించుకుంటూ కరెక్ట్గా క్వశ్చన్ చేసిన తర్వాత తీసుకొచ్చి పెట్టారు. అక్కడనే క్లియర్గా అందరికి అర్థమైపోయింది. మన మీడియా మిత్రులు కూడా అక్కడ ఉన్నారు. దోషులు అంటే 8 మంది రెడ్లు వచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ళ ఎఫ్ఐఆర్ ఏమో ముందుందంట. పాప చనిపోయి బాధితులు ఎవరైతే కుటుంబం ఉందో వీళ్ళ ఎఫ్ఐఆర్ తర్వాత ఉంది. వీళ్ళ అప్పటికి ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు అని చెప్పి మన తీన్మార్ మల్లన్న గారు క్వశ్చన్ చేస్తే మేము ఈ కేసు మీద మేము కోర్టుకు పంపించాము, కోర్టు నుంచి మాకు రివర్ట్ వచ్చిన తర్వాతనే మేము ఎఫ్ఐఆర్ చేస్తున్నాం అంటున్నారు. మరి ఓసీలు పెట్టిన కంప్లైంట్ ఎందుకు ఇమీడియట్ మీరు పరిగణనలోకి తీసుకున్నారు, ఎందుకు దాన్ని ఎఫ్ఐఆర్ చేశారు? ఎవరు మీ మీద చేయిస్తున్నారు? మీరు ఎవరు ప్రలోభాలకు మీరు గురవుతున్నారని నేను అడుగుతున్నాను సూటిగా. 18వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ రోజు కంప్లైంట్లా ఇప్పుడు ఇట్లా నా పాపం తన్నిండ్రు అనేది వాళ్ళు కంప్లైంట్లో పేర్కొనలేదంట. డిఎస్పీ చెప్తా కంప్లైంట్లో పేర్కోలేదంటే ఆ కంప్లైంట్ అనేది బయట పెట్టట్లేదండి, ఆ లెటర్లో ఆల్రెడీ ఉంది. మన తెలుగు వెలుగు రగన్న వెళ్ళిన రోజు కూడా, పృథ్వీరాజ్ అన్న వెళ్ళిన రోజు కూడా అక్కడ అడిగారు. పృథ్వీరాజ్ అన్న మొబైల్లో కూడా చూపించారనమాట. ఈ కంప్లైంట్ని వాళ్ళు బయటికి పోర్ట్రేట్ చేయలేదు, బయటికి చూపించలేదు, కానీ ఆల్రెడీ వాళ్ళ కంప్లైంట్లో పేర్కొన్నారు క్లియర్గా. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్న ఎస్ఐ, సిఐ, డిఎస్పీ గారు ఖచ్చితంగా వీళ్ళు పేదలు, బలహీన వర్గాలకు చెందిన బిడ్డలని చెప్పి మీరు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు రాసిచ్చిన లెటర్ని మీరు తారుమారు చేసి వాళ్ళని పిఎస్లకు కూడా కనీసము పిఎస్లకు వచ్చి కూడా వాళ్ళు స్వేచ్ఛగా కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ లేకుండా చేశారండి వీళ్ళకు. ఎందుకంటే ఓసీ రాజకీయాలు చేస్తున్నారు, ఓసీ సీఎం ఉన్నాడు కాబట్టి కదా మీరు వాళ్ళకు భయపడుతున్నారు. లోకల్ ఎమ్మెల్యే కూడా ఓసీ ఉన్నాడు కాబట్టి వాళ్ళ ప్రలోభాలకు గురయ్యి ఈ డిఎస్పీ గారైనా సిఐ గారైనా పనిచేస్తున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ను పసిపాప చావును మీరు రాజకీయంగా వాడుకుంటున్నారంట. ఎవరంటున్నారు ఈ మాట? కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళంతా అంటున్నారు మీరు వాడుకుంటున్నారంట రాజకీయంగా. ఇక్కడ చూస్తున్నారు కదండి, కుమ్మర సంఘటన గురించి మాట్లాడుతున్నాం మేము. మరి ఇట్లా బీసీ సంఘాలు మాట్లాడకపోతే, నాయకులు మాట్లాడకపోతే, మా తీన్మార్ మల్లన్న గారు మాట్లాడకపోతే ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు? రాజకీయం చేయడానికి మనకు చావులు అవసరం లేదండి. రాజకీయాలు చేయాలంటే ఎన్నో విధాలు ఉంటాయి, కానీ ఒక ఫ్యామిలీకి అన్యాయం జరిగింది కాబట్టి ఆ ఫ్యామిలీకి అండగా ఉండాలి మేము అని చెప్పేసే కదా ఆ బాధితుల ఇళ్లకి వెళ్ళినాము, ఆ ఊరికి వెళ్ళినాము, వాళ్ళని పరామర్శించాము. ఆ చంపిన తన్నిన రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్ళి చూడడం జరిగింది. భయపడి దాచుకున్న విధవలు ఇవాళకి అబ్స్కాండ్ అయ్యారు. ఇంతవరకు గవర్నమెంట్ అయినా కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళని పట్టుకొని వచ్చి శిక్ష వేసిన గాథలాలు లేవు. ఎందుకు? దేనికోసం? ఎవరు ప్రలోభాలకు వీళ్ళు చేస్తున్నారు? వాళ్ళు వాడుతున్నారండి రాజకీయంగా, మేము కాదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పుడైనా సరే బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఎప్పుడైనా పోరాడుతూనే ఉంటుంది. తెలంగాణ రాజ్యాధికారి మేడ్చల్ మల్కాజ్గిరి యూత్ ప్రెసిడెంట్ అరుణ్ పటేల్. ఇప్పుడు ఇందిరా పార్క్లో భారీ ధర్నా చేస్తా ఉన్నారు, నిరసన కార్యక్రమం. 1000 మంది వచ్చినట్టున్నారు. మీరు కూడా ప్రధాన డిమాండ్లతోటి ఏం డిమాండ్లు అవి? మా డిమాండ్ వచ్చేసండి, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలకు అల్ట్రాసిటీ ఎలా అయితే ఉందో బీసీ కూడా ఒక అల్ట్రాసిటీ రావాలని చెప్పేసి మాది డిమాండ్.
ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ బీసీకి ఒక అట్రాసిటీ వచ్చింది. సేమ్ మనకు కూడా తెలంగాణలో ఎందుకు మరి? తెలంగాణలో కూడా బీసీ అట్రాసిటీ అనేది వస్తే మనకు కూడా మన హక్కుల్ని కూడా మనం వాడుకోవచ్చు. ఖచ్చితంగా మాకు రావాలి. ఇంకో డిమాండ్ వచ్చేసి కుమ్మర బాధితులకి న్యాయం జరగాలి. కుమ్మరి దోషులు ఎవరైతే ఉన్నారో కుమ్మర గ్రామంలో జరిగిన ఆ పాప సంఘటనకు ఆ పాప చనిపోయి ఇప్పుడు 10 రోజులైందండి. ఇంతవరకు దోషుల్ని అరెస్ట్ చేయలేదు. వాళ్ళని తక్షణమే పట్టుకోవాలా. అబ్స్కాండ్ ఉందని చెప్తే నడవదు. బీసీలందరం ఏకమవుతాము. తప్పుడు తట్టుకోలేరు గవర్నమెంట్. ఖచ్చితంగా దోషుల్ని మీరు పట్టుకొని వాళ్ళకు ఉరిశిక్ష వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ 2 డిమాండ్లతోటి ఈ రోజు ధర్నా మాట్లాడతారండి మీరు? ఎవరు మాట్లాడతారు? రండి రండి ముందుకు రండి. వస్తా మీ దగ్గరికి వస్తా. ఏం చెప్తారు? ఈ ధర్నా యొక్క ఉద్దేశం ఏం చెప్తారు? మీ డిమాండ్లు ఏంటి? నా 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 ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు చట్టాలు ఉన్నాయి, అట్రాసిటీ అనేది ఉంది. బీసీలకు అట్రాసిటీ అనేది వస్తే మాకు ఒక సురక్ష ఉంటుంది, మాకు సంరక్షణ కలుగుతుంది. ఇప్పుడు ఈ దేశంలో సామాన్యుడు బతకాలంటే వర్ణ వ్యవస్థ అనేది ఉన్నది భారతదేశంలో. ఈ వర్ణ వ్యవస్థ వల్ల ఈ డిస్క్రిమినేషన్, వర్ణ వ్యత్యాసం అంటే కులం, ఇది శూద్రులు, వైశ్యులు, వారు అతి చిన్న శూద్రులు అంటే రెడ్డి కులం కూడా శూద్రుల కిందికి వస్తుంది. ఆ విషయాన్ని మర్చిపోతే కనుక ఏం చేయలేము. ఇప్పుడు చాకలి ఆమె ఆ పాప చనిపోయింది, 2 నెలల పాప. ఆ పాప కూడా కాపు తెగ నుండి వచ్చింది. వర్ణ వ్యవస్థ మొత్తం వచ్చింది కాపు నుంచే. చాకలి, కుమ్మరి, మంగలి ఏవైతే కుల వృత్తులు ఉన్నాయో అవి వచ్చినాయి. హెడ్గా ఎవరు? కాపు అనేటటువంటి బిల్డర్ అంటే పెద్దగా అతను పాటిస్తున్నాడు. మరి ఆ ఎగ్జాంపుల్ వాళ్ళ కుటుంబం అని లాగా ఫీల్ అవ్వాలి. కులం అనేది ఫీల్ అవ్వాలంటే ఫస్ట్ వర్ణ వ్యవస్థ తెలవాలి. నువ్వు వర్ణ వ్యవస్థ తెలియకుండా కులం అని నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? నువ్వు రెడ్డోనివి, నువ్వు ఎడ్డోనివి అయినా రెడ్డోనివి. కాబట్టి నీ గ్రామీణ ప్రాంతాలలో నాదే నడుస్తుంది కదా, గుడికి నేను రానియను అంతా నాదే అని అంటే నడవదు. అసలు దేవుడు ఎక్కడ పుట్టిండు? మా ఇండ్లలో పుట్టిండు, మా కర్షకుల ఇండ్లలో పుట్టిండు, మా బీసీల ఇండ్లలో పుట్టిండు, మా మాది ఇండ్లల్లో, మా గౌన్ల ఇండ్లల్లో. మేము వ్యవసాయం చేసుకునే చోట మేము ఎల్లమ్మని పూజించుకుంటాం, మేము మైసమ్మని పూజించుకుంటాం, మేము రాయిని మొక్కినాం, మేము రప్పను మొక్కుతాం, మేము చెట్టును పూజిస్తాం, ప్రకృతిని పూజిస్తాం, ఆకాశాన్ని పూజిస్తాం. మా ఆరాధ్య దైవం మా ప్రకృతిలోంచి పుట్టుకొచ్చింది మా మతం. నువ్వు సాకల్లా ఇప్పుడు ఇక్కడే పక్కన బీజేపీ వాళ్ళు మీటింగ్ చేస్తున్నారు. నీకు హిందువులు అన్నప్పుడు మరి బీజేపీ వాళ్ళు సాకలోళ్ళు హిందువుల కిందికి రారా? ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, హిందూ అని చచ్చిపోతా ఉంటాడు. మరి బండి సంజయ్ సాకలోళ్ళు హిందువులు కాదా? అంటే మున్నూరు కాపు సామాజిక వర్గంలో ఉండి మేము పదవులు అందుకున్నాం, రాజ్యసభ అందుకున్నాం అని అంటే వాళ్ళైతేనే హిందువులు అవుతారా? అంటే ఆర్థికంగా ఉన్న యాదవులు, గౌండ్లు, మిగతా అంటే చిన్న కులాల వాళ్ళు హిందువులు కాదా? బండి సంజయ్ స్పందించలేదా? బండి సంజయ్ స్పందించిండా అని అంటే మేము వచ్చి హైలైట్ చేసిన విశారదన్ మహారాజ్ సార్, మన తీన్మార్ మల్లన్న, వీళ్ళు వెలుగులోకి వచ్చి తొలి వెలుగు రఘు అన్న వీళ్ళు అక్కడికి వచ్చినాక సమస్య పెద్ద తీవ్రతరం అయినాక వాళ్ళు వచ్చిర్రు. అప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునేటోడే లేడు. ఈ దేశంలో డిస్క్రిమినేషన్ ఉన్నది, వర్ణ వ్యత్యాసం ఉన్నది. శూద్రులమైన మాకు మేమే శత్రువులము. మా బీసీలు పోయి దొరల కింద ఎప్పుడూ మోకాల కిందనే. మా బతుకులోనే మా డిఎన్ఏనే బానిసత్వంగా మారిపోయింది. ఇప్పుడు అదే అవుతుంది. ఇప్పుడు కాలాలు మారినాయి, రోజులు మారిపోయినాయి. ఆర్థికంగా ఎదిగినాక బీసీలు కూడా ఉన్నారు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఐక్యత లేదు మా మధ్యలో. నువ్వు గౌడువి, నువ్వు యాదవ్వి, నేను మున్నూరు కాపు, నువ్వు అది నేను ఇది అన్న వ్యత్యాసంతోనే మేమే శత్రువులం. మాకు చట్టం కావాలా? మేము ఇదే వేదికగా నేను చెప్తా ఉన్నా, ఈ చట్టం రావాలి, మాకు అట్రాసిటీ చట్టం రావాలి. వస్తేనే మాకు సురక్షత ఉంటుంది. దీని ఉద్దేశం అదేనా? అదే, ఖచ్చితంగా అదే అండి. వ్యత్యాసం పోవాలనేది మా ఇంటెన్షన్. థ్యాంక్ యూ. మీరేం చెప్తారండి? ఇట్రండి. మాట్లాడిస్తాను. నేను అసలు చూడలేదు, ఇప్పుడే వస్తున్నా. ఏం చెప్తారండి? దీని ఉద్దేశం ఏంటి ప్రధానంగా? ఒకటే అన్న, కుమ్మర గ్రామంలో జరిగిన ఘటనలో బాధితులను శిక్షించాలి. మరి అదేవిధంగా ఎస్సీలకు ఎట్లయితే అట్రాసిటీ, ఎస్టీలకు ఎట్లయితే అట్రాసిటీ ఒక రక్షణ చట్టం ఉందో మా బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం ఉండాలని ఈరోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు పెట్టిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరియు వివిధ బీసీ సంఘాలు కలిసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా 78 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు మా ఎస్సీ, ఎస్టీ, బీసీలని మోసం చేస్తూనే ఉన్నాయి. మరి ఇలా బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా, పల్లకీలు మోసే భోగిలుగా ఈ ప్రభుత్వానికి బీసీలు, రెడ్లు, ఎస్సీలు ఇదంతా ఏం లేదు. 100% శిక్షిస్తాం, కొంచెం టైం ఇవ్వండి
అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకెప్పుడు ఇస్తారు? ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసిరు కదా, మరి వాళ్ళకో చట్టమా మా బీసీలకో చట్టమా? ఇవాళ మా బీసీ బిడ్డను పొట్టన పెట్టుకుర్రు, మరి ఎందుకు ఎన్కౌంటర్ చేస్తలేరు? ప్రియాంక రెడ్డి హత్య కేసులో చేసిరు కదా, మరి మా బీసీ బిడ్డ మీకు కనిపిస్తలేదా అంటే అడుగుతున్నాం ఇవాళ మేము. ఇప్పటి వరకు మరి రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా? ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు ఈ ఘటన మీద స్పందించలేదు. మరి మేము ఏమనుకోవాలి? అక్కడ ఎంపీ మల్లురావి తెలుసు మీకు, ఆయన అంటా ఉన్నాడు, ఎవరన్నది అంటారా గట్లా 2 నెలల పసికందుని ఎవరన్నది అంటారా మానవత్వాన్నే ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఒక తల్లి అబద్ధం చెప్తుందా? బిడ్డ చనిపోయింది, 2 నెలల బిడ్డ చనిపోయిన తల్లి అబద్ధం చెప్తుందా? ఇలా నేను అడుగుతున్నా, నీ ఇంట్లో జరుగుతా నువ్వు ఇట్లానే మాట్లాడతావా? మల్లురావి అంటున్నా, నీ ఇంట్లో జరుగుతా నువ్వు ఇట్లానే మాట్లాడతావా? అక్కడ ఎమ్మెల్యేని అంటున్నా, నీ ఇంట్లో జరుగుతా నువ్వు అట్లనే మాట్లాడతావా? అక్కడ రెడ్డి సర్పంచ్ని అడుగుతున్నా, ఆ రెడ్డి సిఐని అడుగుతున్నా. ధర్నా చేపట్టారు, ప్రధాన డిమాండ్లు ఏమున్నాయి మీ డిమాండ్? మాకొక్కటే, అక్కడ బాధితులని ఎన్కౌంటర్ అన్న చేయాలి, పబ్లిక్లో ఉరి అన్న తీయాలి. ఇంకోటి, మా బీసీల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా ఒక రక్షణ చట్టం, మా కూడా బీసీ అట్రాసిటీ చట్టం రావాలి. ఇదే అంశానికి సంబంధించి కుమ్మెర జాతర ఘటనకు సంబంధించి బీసీ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంది భారీ మహాధరణకు మీరు కూడా మద్దతు వచ్చిండ్రు, కుమ్మెర జాతరకు సంబంధించినది ఏంది మీ డిమాండ్? లేదు, నేను జాతీయ బీసీ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు వరప్రసాద్ యాదవ్, వికారాబాద్ జిల్లా. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి కుల విపక్షతో జరిగినటువంటి పట్టపగలు జరిగినటువంటి ఒక మారణ హోమానికి, మారణ కాండానికి ఈరోజు ఇందిరా పార్క్ లోపల అన్ని కుల సంఘాలు నిర్వహించినటువంటి ధర్నా లోపల పాల్గొనడానికి మేము కూడా ముందుకొచ్చాం. ఇలాంటి దారుణం మరెక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరగకూడదని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న జాతీయ బీసీ సేన. అయితే పోయిన నెల జనవరి 2వ తారీఖు నాడు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోపల బీసీ రక్షణ చట్టం ముసాయిదా బిల్లును అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చట్టాన్ని రూపొందించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల కూడా బీసీ రక్షణ చట్టం ముసాయిదా బిల్లును, ఇది చూడండి ఒకసారి, ఇది ఆంధ్రప్రదేశ్ లోపల అక్కడ బీసీ రక్షణ చట్టం అనేది అక్కడ ఉన్నటువంటి గౌరవ హైకోర్టు అనేది ఇక్కడ విడుదల చేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల కూడా బీసీ రక్షణ చట్టం ముసాయిదా బిల్లును ఇక్కడ తక్షణమే అమలు చేయాలి. ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాల లోపల బీసీలలో కూడా కుల వివక్ష ఉందా? వాళ్ళకు కూడా కులవిక్ష ఎదుర్కొంటున్నారా బీసీలు కూడా? ప్రతిరోజు ఈ రోజు మనం చూస్తున్నది కుమ్మెర గ్రామం లోపల జరిగినటువంటి ఒక హత్య కాదు, ప్రతిరోజు రాష్ట్రం లోపల ఏదో ఒక మూల లోపల బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. అయితే ఈ రోజు ఒక రజక కుటుంబం, ఒక చాకలి కుటుంబం లోపల జరిగినటువంటి ఈ హత్య ఇదైతే దారుణం ఉందో, ఒక చాకలి ఐలమ్మ లాగా ప్రతి ఒక్క మహిళ, రజక కుటుంబంలో ఒక చాకలి కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క మహిళ ఒక చాకలి ఐలమ్మ లాగా తయారై ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎదుర్కోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అయితే రాష్ట్రం లోపల ఏ బీసీకి అన్యాయం జరిగినా జాతీయ బీసీ సేన తరఫున మేము ఖచ్చితంగా ముందుండి వారికి న్యాయం జరిగేంత వరకు మేము ఈ దీక్షను కొనసాగిస్తాము. దీని లోపల పూర్తి అంతకులకు కఠినంగా శిక్ష పడేంత వరకు బీసీ సేన తరఫున పోరాడతాం. వారికి న్యాయం జరిగేంత వరకు వెన్నట్టే ఉండి వాళ్ళని కాపాడుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ ఘటనలో పసిపాపను కాలుతో తన్నిండి అనేది ప్రధాన అంశం. తల్లి ఆరోపిస్తుంది మౌనిక. అటు కాంగ్రెస్ నాయకులు నిజ నిర్ధారణ కమిటీగా వాళ్ళు పోయిన ఊరికి తనలేదని ఊరోళ్ళు కూడా చెప్పిరట. మరి మీరేమనుకుంటున్నారు? అక్కడ కాలితోడు తన్నిరా, నిజంగా చంపిరా అనేది ఆ భగవంతుడికి ఆ కన్న తల్లికే తెలుసు. ఏ కన్న తల్లి అయినా సరే తన పురిటి బాధను ఏ విధంగా కూడా తప్పుగా చెప్పుకోలేని చెప్పేసి ఒక సాటి ఆడదానికి ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక పుట్టిన బిడ్డను తన 9 మాసాలు మోసి తన కడుపు కోతను ఒక పత్రికల కొరకు, ఒక రాజకీయం కొరకు అబద్ధం చెప్పదని చెప్పి 80% నేను నమ్ముతున్నాను. ఆ తల్లి చెప్పింది, తల్లి ఆవేదన ఏదైతుందో పూర్తిగా అది నిజమని నేను అయితే నమ్ముకుంటున్నా. కఠినంగా ఆ బాధితులను శిక్షించి వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఈ సమాజం, బీసీ కుల సంఘాలన్నీ కూడా విన్నట్టే ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రజక సోదరుడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఒక నిమిషం. ఏంది మహాధర్నాన్ని చేపట్టిండ్రు, ఏంది దాని ప్రధాన డిమాండ్ ఏంది? ప్రధాన డిమాండు కుమ్మెర మల్లన్న జాతర దైవ సన్నిధిలో జరిగిన సంఘటన మీద ఇప్పటి వరకు ముఖ్యమంత్రి హోదాలో బహిరంగ విచారణ చేపడతలేడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో అక్కడున్న డిఎస్పీ తోటి, అక్కడున్న సిఐ గారితో మీడియా పెట్టి ఆ పాప ఆ దాడిలో లేదంటున్నది. ఈ వేదిక నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఇన్ని రోజులు మీరు ఏం బీక్తున్నారా అని అంటున్నా. అక్కడ చిన్నారి పసిపాప చనిపోయిందని దొండగులు ఆ కుటుంబాన్ని, చాకలి కుటుంబాన్ని దౌర్జన్యంగా కొట్టుతున్నారు. ఆ కొడుతున్న సందర్భంలో చిన్నారి పాపను కాలం మీద వేసిన ఆ పాప కాలుతోడు దన్నీళ్ళు వాళ్ళు మరి అది చెప్తున్నా. తన్నలేదంట స్థానిక ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు వంశీకృష్ణ, మల్లు రవి వీళ్ళంతా గ్రామానికి పోయినరు. డిఎస్పీ కూడా చెప్పిండు, ఏమంటున్నాడు అంటే పాప ఆరోగ్యం బాలేక చనిపోయింది తప్ప
పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా గాయాలైనాయి, అంతర్గతంగా బహిర్గతంగా ఏం కాలేదు అని వాళ్ళంతా చెప్తా ఉన్నారు. మరి అంతా చెప్తున్నారు కదా, ఆ ప్రజా దర్బార్ పెట్టి మీరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటున్నారు కదా, అక్కడికి ఆ డాక్టర్లను వైద్యం ఎవరైతే మార్చురీలో ఆ పేషెంట్ పసిపాపను పోస్ట్ మార్టం చేసిల్లో ఆ డాక్టర్లను పిలుచుకొచ్చి ఆ సీసీ ఫుటేజ్లు బయట పెట్టి ఆ దుండగులను ఆడబెట్టి ఆ ప్రజాపాలన ఆ ప్రజా దర్బార్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఈ వేదికరాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆ దుండగులను, ఆ దాడి చేసిన దుండగులను, అక్కడ జరిగిన ఆ చాకలి కుటుంబం, అన్యాయం జరిగిన ఆ కుటుంబాన్ని, ఆ ప్రజల్ని అదే దైవ సన్నిధిలో, అదే దేవుడి మల్లన్న జాతర, ఆ దర్శనం, అక్కడ ఏ దాడి అయితే జరిగిందో, ఏ పసిపాప కన్ను మూసిందో ఆ వేదిక ద్వారానే ముఖ్యమంత్రి హోదాలో దర్బార్ పెట్టి ఎంక్వైరీ చేయమంటున్నాం. చేస్తున్నారంట. ఈ నిన్న మొన్న స్టార్ట్ అయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. గ్రామానికి పోయి నిజ నిజాలు తెలుసుకుంటున్నాం, నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో అంటున్నారు. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి, మీకు ఒక రాజ్యాంగబద్ధంగా 2 చేతుల జోడించి దండం పెడుతున్నా, శరణార్థన కోరుకుంటున్నా. ఈ ధర్నా చౌక్ అంటే పేదవుడి అన్యాయం జరిగిన గుండె చప్పుడు వినిపించేదానికే, ప్రభుత్వం దృష్టికి వినిపించేదానికే ధర్నా చౌకులకు వచ్చినాం. ఆ కుమ్మెర మల్లన్న జాతర సన్నిధిలో, ఆ దైవ సన్నిధిలో జరిగిన సంఘటన మీద ఇవాళ తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు కూడా ఎగుతున్నాయి. ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, విప్లవ సంఘాలు, మానవత్వం కలిగిన ప్రతి మనిషి, ప్రతిపక్ష పార్టీలన్నీ ఆ జరిగిన దాడి మీద కూడా కూస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఒక్క మాట కూడా మాట్లాడతలేవు అంటే మరి నీకు తెలుసు నిజమెంత, అక్కడ అబద్ధం ఎంత, అక్కడ దుండగులు ఏ వర్గానికి చెందిన వాళ్ళు నీకు తెలుసు. వాళ్ళు నీ బంధువులు. అక్కడ ఉన్న దుండగులు రెడ్డి సామాజిక వర్గం, అక్కడ సర్పంచ్ రెడ్డి సామాజిక వర్గం, అక్కడ ఎస్ఐ, అక్కడ సిఐ, డిఎస్పి, అక్కడ ఎమ్మెల్యే, ఇక్కడ ముఖ్యమంత్రి కూడా రెడ్డి సామాజిక వర్గం. టోటల్ గా ఇది రెడ్డి రౌడీ రాజ్యం. ఈ వేదిక ద్వారా ఒక చాకలి బిడ్డగా చెప్తున్నా, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం 17 రోజులు అవమాన దీక్ష చేసిన నీ మాట నువ్వు నిలబెట్టుకోలే, కానీ నా పోరాటం ప్రజల్లో ఉంది. అదే రకంగా ఈ తెలంగాణకు రాజ్యాధికారం రావాలంటే బీసీలు తన ఓటు తను వేసుకోవాలని రచ్చబండ అక్కడ రచ్చ చేద్దాం, బీసీలకు రాజ్యాధికారం సాధిద్దామని సైకిల్ యాత్ర వేసిన, పాదయాత్ర వేసిన ఒక పోరాట బిడ్డగా చెప్తున్నా. మీది రెడ్డి రాజ్యం కాదు, ప్రజాపాలన కాదు, రెడ్డి రౌడీ రాజ్యం అని ఈ వేదిక ద్వారా మీ చిత్తశుద్ధి ఉంటే అక్కడి పోయి ప్రజా దర్బార్ పెట్టి మీరే మీ సమక్షంలోనే నిజమెంత, అబద్ధం ఎంత, దోషులు ఎవరు, దొంగలు ఎవరు, రౌడీలు ఎవరు, ఆ పసిపాప ఎలా చనిపోయిందో బేషరతుగా మీరే మాట్లాడండి. ప్రజా దర్బార్ మీరే పెట్టండి. ప్రెస్ మీట్ పెట్టిండ్రు మల్లు రవి, వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి. నిజమే ఆ అబ్బాయిని కొట్టిండ్రు, కానీ ఆ అమ్మాయిని తన్నలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళు మాటలలో చెప్తున్నారంటే వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకన్నా అన్న ఇది మనం గమనించాలి. సమాజమా, మనం ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. చిన్నారి పసిపాప ఎత్తుకొని తన భర్తను కొట్టొద్దని సంఖ్యలు ఎత్తుకొని బతిలాడుతుంటే సీసీ ఫుటేజ్లు వచ్చినాయి బయటికి, సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి. ఆ దేవస్థాన సన్నిధిలో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. బేషరతుగా చెప్తున్నా, అక్కడ సీసీ ఫుటేజ్లను వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఆ ఫుటేజ్లను తొలగించారు, తప్పుడు నివేదికలు బయట పెడుతున్నారు. ప్రభుత్వం అండదండలతోటి మా చాకలి బిడ్డ ఒక ఎమ్మెల్యే ఈలపల్లి శంకరయ్య తోటి కూడా తప్పుడుగా మాట్లాడిపిస్తున్నారు. ఈలపల్లి శంకరయ్య కళ్ళు దాగిన కోతి లెక్క మాట్లాడకండి. అధికారం నీ అయ్యా జాగిరి కాదు, కులం నీ పుట్టుక, కులం నీ మతం, కులం నీ తల్లి. నువ్వు ఉన్నంత వరకు, నీ పిల్లలు ఉన్నంత వరకు నువ్వు చాకలోడివే. ఆ చాకలి బిడ్డకు అన్యాయం జరిగితే నువ్వు కళ్ళు దాగిన కోతి లెక్క మాట్లాడకు. నువ్వు ఒక చాకలి బిడ్డగా మాట్లాడు, ఒక మానవత్వంతో. నీకు పసిపాపలు ఉన్నారు కదా, ఒక పిల్లను, ఒక తల్లి కన్న పిల్లలు తండ్రి మాట్లాడినట్టు మాట్లాడండి అని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణయ్య గారు ఉన్నారు. ఈరోజు భారీ మహాధరణ నిర్వహిస్తున్నారు. కుమ్మెర బాధితులకు అండగా వాళ్ళని శిక్షించాలని. ప్రధాన డిమాండ్లు ఎందుకు, ఏం డిమాండ్లు ఇవి? మా వెంట సార్ ఇప్పుడు ఇక్కడ మేము రామంతపూర్ వంశర సంక్షేమ సంఘంకి వెళ్ళి వచ్చినాం సార్ మేము. ఎందుకంటే ఇక్కడ కుమ్మెర గ్రామంలో ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు కావస్తున్నా కూడా కుల వివక్షత ఇంకా మన పైన ఇంకా చూపుతున్నా సార్, బీసీల పైన. ఎందుకంటే వాళ్ళు గుడిలోకి రావద్దని చెప్పి, మీరు గుడి బయటనే ఉండాలని చెప్పి, ఆ అబ్బాయి రజకుడని, అమ్మాయి దళితులు అని చెప్పి ఆ నినాదంతో వాళ్ళు గుడిలోకి రావద్దని చెప్పడం వల్ల ఆడ కొద్దిగా వాళ్ళ ఇద్దరి మధ్యన సంభాషణ జరిగిందంట సార్. మనం కూడా వెళ్ళలేదు, మీడియా ద్వారానే తెలుసుకున్నాము. ఆ సంభాషణ వల్ల అతన్ని తీసుకెళ్లి వాళ్ళు రూమ్ లో బంధించి చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఈ అమ్మాయి కూడా నా భర్తను కొడుతారని చెప్పి ఆ పాపను వాళ్ళ కాళ్ళపైన వేసి మొరపెట్టుకుంటే, మీరు చిన్న జాతి వాళ్ళు, మీరు బీసీలు
మీకు ఇంత అహంకారం అని చెప్పి ఆ పాపను కాలుతో తంతే ఆ పాప దాదాపు ఒక 20 అడుగుల దూరం పడి కొన్ని క్షణాల తర్వాత చనిపోయింది సార్. ఇంత మనకు స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాలకు కూడా ఇంత దుర్మార్గమైన చట్టాలు మనకు ఈ బీసీలకు అనేది ఈ చట్టాలు కూడా ఏ రకంగా కూడా పనిచేస్తలేవు సార్. ఈ అగ్రవర్ణాలకు ఉన్న వారికే కొమ్ము కాస్తున్నాయి ఈ చట్టాలు కూడా. ఈ నిరుపేదలకు బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాక్టివిటీ టైపుల చట్టాలు రావాలని కూడా మా డిమాండ్ సార్. ఇప్పుడు ఈరోజు ధర్నా చేస్తున్నారు అంటే ఏంది, వాళ్ళను అరెస్ట్ చేయాలనే అందరినీ వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళకు శిక్ష పడేదాకా చేయాలని సార్. లేకపోతే ఎందుకంటే వాళ్ళకు అరెస్ట్ చేసి శిక్ష పడబోతే వాళ్ళు బయటకు వస్తే ఈ జనాలు మళ్ళా ఏ క్షణంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాడి చేసేదానికి కూడా ఆస్కారం ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేసి శిక్ష పడేలా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కూడా మా డిమాండ్ సార్. పోలీసులు చెప్తున్నారు, మల్లు రవి ఎంపీ చెప్తున్నాడు, రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే చెప్తున్నాడు, వంశీకృష్ణారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్తున్నాడు ఆ పాప తంతే చనిపోలేదు, ఆరోగ్యం బాలేక చనిపోయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా సార్. అది ఇప్పుడు ఎట్లా అని చెప్తారు సార్, అంతా ఉన్నోళ్ళు కూడా ఏంటంటే బీసీలు ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నోళ్ళకు కొమ్ము కాస్తున్నారు సార్. అట్లా అంటే ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోతే టెంపుల్ కు శివరాత్రి రోజు టెంపుల్ కి ఎందుకు పోతుంది, అదే రోజు ఎందుకు వస్తుంది అనేది కూడా మనం కొంచెం మనసుతోని ఆలోచించాలని కూడా నేను ఈ ప్రజలందరికీ కూడా మనం చేస్తున్నాను సార్. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేకపోతే చన్నపాపం తీసుకొని ఒక్క పొద్దుండి టెంపుల్ దానికి పోవాల్సిన అవసరం కూడా లేదు సార్. మనం మనసు పూర్తిగా కూడా ఆలోచించాలి. ఎందుకంటే నేరస్తులను తప్పియాలంటే ఏదో ఒకటి దానికి ఒక కథ అల్లి ఆ కేసును అనేది మిస్ప్లే చేస్తారని చెప్పి కూడా మా ప్రధాన డిమాండ్ సార్. స్థానిక డిఎస్పీ మాట్లాడిండు, ఏమన్నాడంటే మీకు చట్టాల మీద గౌరవం లేదంట, మీ టీఆర్పీ అధినేతకు కానీ మీ కార్యకర్తలు ఎవరికైనా కానీ. ఎందుకు లేదంటున్నాడు అంటే పాప విచారణ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, ఆమె తంతే చనిపోయిందా ఆరోగ్యం బాలిక చనిపోయిందా అనేది రావాలి కదా, వెయిట్ చేయాలి కదా. ఎంబడే హత్య నేరం ఎట్లా మోపాలి, వీళ్ళకి అసలు చట్టాల మీద అవగాహన లేదు, గౌరవం లేదని డిఎస్పీ చెప్తా ఉన్నాడు సార్. వారు చెప్పింది ఒక రకంగా కరెక్ట్ సార్. ఎందుకంటే చట్టాల మీద అవగాహన ఉండి చట్టాలు తెలిసితే ఈ బీసీ బిడ్డలే ముఖ్యమంత్రి అవుతారు కదా సార్, ముఖ్యమంత్రి అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు కదా. ఈ చట్టాల మీద అవగాహన లేక చట్టాలు తెలియకనే కదా ఉన్నోళ్ళకు అగ్రవర్ణాలకు ఓటేసి రాజ్యం మొత్తం వాళ్ళ చేతులకు వెళ్ళింది. ఈ అవగాహన ఉండి న్యాయం అనేది తెలిసితే ఈ రాజ్యాన్ని మన చేతులకే తీసుకొని మనమే పాలించే కెపాసిటీ బీసీలో ఒక 60% ఉన్నా కూడా మరి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి కూడా ఏ బీసీ బిడ్డ కాలేదు సార్. వీళ్ళకి అవగాహన లేకనే ఎవరు చెప్తే వాళ్ళు వింటారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా కూడా ఒక రకంగా న్యాయం ఒప్పుకోరని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను సార్. ఈ ధర్నా ద్వారా మీరు పోలీసు వ్యవస్థకు, నాగర కర్నూలు వ్యవస్థకి ఏం చెప్పదలుచుకున్నారు, సూటిగా చెప్పండి సార్. పోలీసు వ్యవస్థ కూడా మేము ఏం చెప్తున్నామంటే సార్, చట్టం అనేది అందరినీ కాపాడాలి సార్. చట్టం అనేది అందరికీ సార్, ఉన్న వాళ్ళ కొంతమందికే చుట్టం కాదు సార్. చట్టం అనేది బడుగు బలహీన వర్గాలను కాపాడినప్పుడే చట్టం సార్. ఆ చట్టం అనేది ఇప్పుడు ఎందుకంటే బ్రిటిష్ టైంలో కూడా ఆ రకంగా లేనందుకు మనం భారత రాజ్యాంగం రాసుకొని ఈ బీదలకు ఒక చట్టం అనే అంశం తెచ్చి ఈ చట్టంలో ఏ గుళ్ళకు కూడా ఎవరు కూడా మొక్కొచ్చు, ఎవరు కూడా పోవచ్చు అనేది భారత రాజ్యాంగం మన అంబేద్కర్ గారు రచించి మనకిచ్చిన పెద్ద గ్రంథాలయం సార్. ఆ గ్రంథాలయాన్ని ఈ పోలీసు వ్యవస్థ కూడా ఆ కాపాడే ధర్మం వాళ్ళపైన ఉంది సార్. వాళ్ళు ధర్మం లేకుండా అధర్మంగా ఉంటే మనము ఎప్పటికి కూడా మనం ఇట్టే ధర్నాలు చేయవలసి వస్తుంది సార్, ఇంకా ఎన్నో చేయవలసి వస్తుంది సార్. ఈ ధర్నా చేస్తున్నారు కదా, ఈ ధర్నా ఏం చెప్పాలి, ఈ ధర్నా ఉద్దేశం ఏంది అంటున్నా సార్. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే బీసీ చట్టం రావాలి సార్. బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి చట్టం ఉందో బీసీ కూడా చట్టం వచ్చేసి బీసీలకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్న ఎస్సీ ఎస్టీ చట్టం ఎలా ఉందో ఈ బీసీ కులాలకు కానీ సంచార జాతులకు కూడా అలాంటి చట్టం రావాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. జై బీసీ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లా ఉందో ఆ చట్టం ఎట్లా ఉందో బీసీ చట్టం కూడా రావాలని మీ డిమాండ్. ఇంకా ఉన్నారు, మాట్లాడిద్దాం. కొంచెం రండి, ఆ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కొంచెం. చెప్పండి, ఈ ధర్నా చేస్తా ఉన్నారు మీరు, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మేము రామంతపూర్ వంశరాజ్ సంక్షేమ సంఘం నుంచి మన ధర్నా చౌక్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకనంటే ఇలా అగ్రవర్ణాల ఆధిపత్యాలకు బలవుతున్నటువంటి ఈ బీసీ బిడ్డలు, ఎస్సీలు, ఎస్టీలు, అలాగే మైనార్టీలు వీరందరూ కూడా ఎందుకొరకు ఈ దౌర్జన్యాలకు కారణమవుతున్నారంటే మనం అగ్రవర్ణాలకు ఎంతసేపు కొమ్ము కాస్తున్నామో అంతసేపు కూడా అగ్రవర్ణాలకు కంపల్సరీ బలి అవుతామని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకని చెప్పి ఇలాంటి మీటింగులు ప్రతి ఒక్క ఊరిలో జరగాలి,
ప్రతి ఒక్క విలేజ్లో జరగాలి, ప్రతి ఒక్క మండలంలో జరగాలి, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో జరగాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సమాచారాలు ఊర తెలవాలి, ప్రతి ఒక్క మనిషికి తెలవాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎట్లయితే ఉందో బీసీ చట్టం రావాలనేదా మీ డిమాండ్? అవును సార్, బీసీలకు కొంతమందికి బలంగా ఉన్నారు. కొంతమంది బీసీలలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అదే అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నారు. ఈ బీసీలలో చాలా మటుకు ప్రతి ఒక్కరికి రాజకీయంగా అవసరం పడుతున్నారు. ఆ రాజకీయంగా అవసరం పడి వాళ్ళు ప్రతి ఒక్కరిని రాజకీయంగానే వాడుకుంటున్నారు తప్ప మాకు ఎలాంటి అట్రాసిటీ చట్టాలు లేవు, వారికి తగినంత న్యాయం లేదు, వారికి సంపద లేదు, వారికి అండలేదు అంటే ఎలా అంటేనంటే కొన్ని కులాలు ఉన్నాయి, కొన్ని కులాలకు అసలు గుర్తింపు లేని కులాలు ఉన్నాయి బీసీలలో. వాళ్ళు ఏ అట్రాసిటీ వర్తించదు, వారికి ఏ క్యాస్ట్ కూడా వర్తించదు, వాళ్ళు ఏ ప్రభుత్వం కూడా గుర్తింపు లేదు వాళ్ళకు ఆ కులానికి. అన్న ఇక్కడ మనము గత 15-20 రోజుల నుంచి నెల రోజుల నుంచి జరుగుతున్న ఏదైతే ఆ చిన్న పాప తొక్కిసలాటలో చనిపోయిన పాప యొక్క విషయంపై తెలంగాణ రాష్ట్రం అంతా బగ్గుమని మండుతుంటే కూడా ఈ రాజకీయ పార్టీలకు చెవికక్కనట్టు పాటిస్తున్నాయి. అంటే బీసీల పట్ల వీళ్ళకున్న ఆలోచన ఏంది అంటే ఈ 70% ఉన్న బీసీ నా కొడుకులు ఏం చేయరనే కదా ఈ దారుణానికి ఒడిగట్టిరు. ఇప్పుడు మల్లన్న కానీ మన మన ఎవరు విశారదన్ మహారాజ్ కానీ ఆర్ కృష్ణన్న కానీ ఇంతమంది పెద్ద నాయకులు స్పందించిన ఒక చిన్న విషయానికి స్పందించినా కూడా జరగలేదంటే నేనేమంటున్నా, ఆ పాపకి ఏదైనా పేరుంటే ఆ విలేజ్కి మా ఈ తొలి వెలుగు న్యూస్ ఛానల్ ద్వారా మేము మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, ఆ పాప పేరు ఆ ఊరికి పెట్టేటట్టు చేయండి. చెప్పుతో కొట్టినట్టు ఆ కొడుకులకు ప్రతి తెలంగాణలో మొత్తము చెప్పుతో కొట్టినట్టు ఆ పాప పేరు పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ విలేజ్కి ఆ పాప పేరుని యాడ్ చేయాలని మేము ఈ న్యూస్ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం అన్న. ఇప్పుడు ఒకటి ఆ పాపను తన్నిండ్రు అనేదే అదే నడుస్తుంది, తనడం వల్లనే చనిపోయింది అనేది. కాంగ్రెస్ నాయకులే తన్నలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఒక క్లారిటీ ఏంటంటే పాప ఒక్క నిమిషం, పాప చనిపోయింది అనేది ఎంత నిజమో మనకి ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి ఒకటి ఇది చాలా మందికి తెలవాల్సిన విషయం కూడా అర్థం కాక కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కానీ లేదంటే రెడ్డి నాయకులు కానీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ విషయం పైన. అక్కడ జరిగింది ఏంటంటే తోపులాట జరిగింది. తోపులాట జరిగినప్పుడు తన భర్తని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొడుతున్నప్పుడు ఆ పాపను ఎత్తుకొని తను వెళ్ళింది. పాపను ఎందుకు వచ్చింది అంటే తన పాప చేతిలో ఉంది, పోయింది. నువ్వు తొక్కినావు కొట్టినావు, పాప ఉందనే ఆలోచన నీకు లేదు కాబట్టి ఆ తొక్కిసలాటో పాపకు దెబ్బ తాకొచ్చు, అనగబట్టచ్చు, నువ్వే వచ్చొచ్చు. అదే విధంగా చనిపోయింది అనుకో, దానికి నేను తొక్కనే చనిపోయింది ఎందుకు అనుకుంటున్నావు? తొక్కడమే కాదు, ఏదైనా చిన్న పాప 2 నెలల పాప నువ్వు పట్టుకోవడం వల్ల నువ్వు దొబ్బితే ప్రెస్ అయితే ఆగిపోతుంది, గుండె ఆగిపోతుంది, ఏముంది అదే కదా. సో ఇది 100% హత్యే. ఏదైతే హక్కులు కావాలని చెప్పి బీసీల తరఫున తిరుమల మల్లన్న గారు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఎలా చూస్తుంది? బీసీలపై జరుగుతున్న అన్యాయాలు, బీసీలపై జరుగుతున్న అఘాయిత్యాలు, బీసీలపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యల గురించే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే బీసీ అట్రాసిటీ ఎందుకు రావాలంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆల్రెడీ మనకు ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉంది కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎవరిపైన పెట్టినారు? ఇన్ని సంవత్సరాల నుంచి బీసీలపైనే పెట్టినారు. అయితే వీళ్ళు బలహీన వర్గాలే, ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఎస్టీలు బీసీలు కూడా బలహీన వర్గాలే. అన్యాయానికి గురి అవుతున్నది ఎవరు? ఇక్కడ ఎస్సీ ఎస్టీలు బీసీలు. ఇదంతా బలవంతులు అనుకుంటున్న రెడ్లు ఆడుతున్న నాటకం ఇది ఒక డ్రామా. ఈ కుట్రాను ప్రతి ఒక్కరు పసిగట్టాలని నేను ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. సో ఇప్పుడు మనకు రిజర్వేషన్లు లేవు, విద్యార్హతలు ఉన్నా ఉద్యోగ అవకాశాలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి, స్కాలర్షిప్లు ఉన్నాయి. బీసీలను ఎవరన్నా కన్నెర్ర చేసి చూడాలన్నా కఠినమైన శిక్ష ఉంటుంది అనేసి అని ప్రతి ఒక్కరికి తెలియాలనేసి ఈరోజు ఈ బీసీ అట్రాసిటీ రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. అండ్ నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా ఒక బీసీని కొట్టిపోతే ఒక పనిషబుల్ అఫెన్స్ లేదు ఈరోజు వరకు. వాళ్ళకి అంత ధైర్యంతో ఉన్నారు వాళ్ళు ఈరోజు. సో దీనికి అంత కఠినంగా శిక్షలు ఉండాలనేసనే ఈరోజు బీసీ అట్రాసిటీ కేసు ఉండాలి, ఈ చట్టం రావాలనేసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అందరూ ఒకటైనారు ఇప్పటికే, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఒకటైనారు. వీళ్ళు వేరు అని వీళ్ళు చూసుకుంటే మాత్రం వాళ్ళు భ్రమలో ఉన్నట్టే. ఇక్కడ ఎవరైతే మంత్రులు ఉన్నారో ఆల్రెడీ ఇప్పుడు రూలింగ్లో దయచేసి అట్రాసిటీ కేసుని ముందుకు తీసుకెళ్ళి బీసీ అట్రాసిటీ రావాలని
మన బీసీలకు ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు మొన్న 2 నెలల పసికందుని రెడ్డిల అహంకారానికి బలైపోయింది, కానీ కన్న తల్లే కన్న కూతురుని చంపుకుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతారు. దీని ఎలా చూస్తారు? ఇదంతా కుల వివక్ష సార్. కావాలని రెడ్డిల రాజకీయం ఇదంతా. అది చెప్పిస్తారు, ఇది చెప్పిస్తారు. నువ్వు ఆడుకుంటున్నారు వీళ్ళు. పావులలాగా వాడుకోవడమే వీళ్ళకి అలవాటు. సో ఇప్పుడు మనం అంతా ఒకటైనాం. ఇది వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. టైం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి. ఒక కన్న తల్లికి పిల్లకు జ్వరం వస్తేనే విలవిలలాడిపోతుంది. కళ్ళ ముందు బిడ్డను చంపేస్తే ఆ కన్న తల్లికి శోభ నేను అర్థం చేసుకోగలను. సాటి మహిళగా, ఒక కన్న తల్లిగా నేను కూడా ఆమె ఎంత నరకం చూస్తుందో నేను కూడా ఫీల్ అవ్వగలను ఆమె పెయిన్ని. కానీ ఇప్పటికి వరకు కూడా వాళ్ళని కఠినంగా శిక్షించకుండా వాళ్ళని సేవ్ చేస్తున్నారు చూడండి. ఇది హేయమైన చర్య. ఇమీడియట్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళకి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2028లో బీసీలో అధికారంలో వస్తారు. ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాస్ట్ చివరి ముఖ్యమంత్రి అని తీర్మా మల్లన్న గారు మాట్లాడారు. బీసీలో రాజ్యాధికారం వస్తుందా? 100% వస్తుంది సార్. ఇప్పటికే ఏకమైనాం సగం మందిమి. ఇంకా సగం మంది కొంచెం వాళ్ళు ఏదో కారణాలు ఉండొచ్చు. ఆ కారణాల వల్ల ఇంకా కంప్లీట్గా రాలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా టైం వచ్చే వరకు అందరూ ఒకటైతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు. బీసీల రాజ్యాధికారం వస్తుంది. బీసీ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు. మల్లన్న గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? 100% ఉంది సార్, అన్డౌటెడ్లీ. ఈ ఖమ్మం విషయం ఎలా చూస్తున్నారు? ఖమ్మం 1000 కుటుంబాలని ఇల్లు కూర్చొని నేలమట్టం చేసి రోడ్డు మీద పడేశారు ఖమ్మం బాధితులు. ఖమ్మం బాధితులకు ఎంతసేపు సార్ వీళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బలహీన వర్గాల ఇండ్లు ఈ స్థలాలే కనపడతాయి. కానీ మరి వాళ్ళకి ఎకరాల భూములు ఉంటాయి. అక్కడెక్కడ ఏ ఇబ్బందులు కావు. ఇబ్బందులంతా ఇక్కడే జరుగుతుంది. మరి ఎందుకు ఇబ్బందులు ఇక్కడనే జరుగుతాయో ఇది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. నేనైతే ఈ 2 ఘటనల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు స్పందించలేదు. ఎలా చూస్తారు? వాళ్ళు ఎందుకు స్పందిస్తారు సార్? రెడ్డి కాదు కదా. రెడ్డి ఆయన ఉంటే ఇప్పటికి వేరేలా ఉంటుండే కదా. ఒక బీసీ రజక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి పాప కాబట్టి వాళ్ళు స్పందించారు. బాధ మనది, కడుపుకోతాం మనది. వాళ్ళకి ఏం బాధ ఇది సార్. థ్యాంక్ యూ అండి.